అక్రమాస్తుల కేసులో జైలు ఊచలు లెక్కిస్తున్న హెచ్ఎండిఏ మాజీ అధికారి అక్రమాలు తవ్వే కొద్దీ బయటకొస్తున్నాయి. శివబాలకృష్ణ అవినీతే కాదు, ఆయన వెనుక ఎవరెవరున్నారు అన్న దానిపైన కూడా కూపీలాగుతోంది ఏసీబీ. మాజీ సీఎస్ సోమేష్ కుమార్ ఆస్తులపైన కూడా ఆరా తీస్తోంది. మరొక వైపు శివబాలకృష్ణ బాధితులు ఏసీబీ ఆఫీస్కి క్యూ కడుతున్నారు. తీగలాగితే డొంకంతా గదిలినట్లు హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాలు అవినీతి వ్యవహారాలు మొత్తం బయటపడుతున్నాయి. నిన్నటి వరకు ఆయన అక్రమాస్తులు అవినీతిపై దృష్టి పెట్టిన ఏసీబీ అధికారులు ఇప్పుడు బాలకృష్ణతో ఎవరెవరికి సంబంధాలున్నాయి, కింది స్థాయి అధికారులతో కలిసి శివబాలకృష్ణ ఏం చేశారనే దానిపై ఫోకస్ పెట్టారు. బాలకృష్ణ రెరా సెక్రటరీగా ఉన్న సమయంలో చైర్మన్ గా సోమేష్ కుమార్ ఉన్నారు. దీంతో మాజీ సీఎస్ సోమేష్ కుమార్ ఆస్తులపైన ఫోకస్ చేస్తోంది ఏసీబీ. సోమేష్ కుమార్ భార్య పేరుతో యాచారంలో 25 ఎకరాల ల్యాండ్ రిజిస్టర్ అయింది. 25 ఎకరాల ల్యాండ్ ఎలా వచ్చిందనే దానిపై కూపీలాగుతున్నారు ఇప్పుడు అధికారులు. మరోవైపు హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ బాలకృష్ణపై వేటుకు రంగం సిద్ధం చేస్తున్నారు. బాలకృష్ణను ఏకంగా సర్వీస్ నుంచి తొలగించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దీనిపై న్యాయ సలహాలు తీసుకుంటున్నారు మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులు. బాలకృష్ణ హామీతో ఫైల్స్ పై సంతకాలు చేసిన ఉద్యోగులకు కూడా ఏసీబీ నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు శివబాలకృష్ణ బాధితులు ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు. ఆయనపై ఏసీబీ డీజీ సివి ఆనంద్ ఆఫీసులో ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. పుప్పాలగూడలోని హైరైజ్ బిల్డింగ్ అనుమతులపై దర్యాప్తు జరపాలని బాధితులు ఫిర్యాదు చేశారు. 400 కోట్ల విలువైన ఈ ప్రాపర్టీకి అక్రమంగా పర్మిషన్ ఇచ్చారని హైకోర్టుని కూడా బాలకృష్ణ తప్పుదారి పట్టించారంటున్నారు. పుప్పాలగూడలో సర్వే నెంబర్ 447లో 6 ఎకరాల 36 గుంటలు, దాంట్లో అక్రమంగా హెచ్ఎండిఏ పర్మిషన్స్ టెక్నికల్ అప్రూవల్ ఇచ్చారనేసి కంప్లైంట్ చేశామండి. 2022లో హైకోర్టు కేసు నడుస్తుండగా కౌంటర్ ఎఫిడవిట్ ఫైల్ చేశాడు ఎస్ బాలకృష్ణ. అది ఫాల్స్ ఎఫిడవిట్ అనేసి కంప్లైంట్ చేశాము. ఈ కంప్లైంట్ లెటర్లో ఉంది. ఒకవైపు విచారణ, మరోవైపు బాధితుల ఫిర్యాదులతో శివబాలకృష్ణకు ఉచ్చు బిగుస్తోంది. శివబాలకృష్ణ అవినీతికి సహకరించిన వారిపైన చర్యలకు సిద్ధమవుతోంది ఏసీబీ.